హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. సో అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి పొద్దుగల అయితే స్టార్ట్ చేయలేదు, 10 to 11 మధ్యలో అయితే స్టార్ట్ చేసిన అనమాట. పొద్దుగల బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. సో మొత్తం పని అయితే కంప్లీట్ అయ్యింది, ఇంకా కుకింగ్ ఒకటే మిగిలింది అనమాట. సో క్లీనింగ్ వర్క్ అయితే కంప్లీట్లీ అయితే చేశాను, అంటే బాసన్లు బట్టలు ఇవన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా వాటర్ పొద్దుగాల వస్తాయి కదా, అందుకే తొందరగా అయితే చేసుకుంటా. ఎప్పుడైనా ఒకసారి పిల్లలు ఉంటేనే లేట్గా అయితే అవుతుంది అనమాట. ఇంకొకసారి బట్టలు అలానే పెట్టానంటే ఇంకా అది డేలో ఇంకా ఉతకాలి డే మొత్తం అట్లనే ఉండిపోతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి చింతపండు కారము మా వారైతే రోట్లో నూరారనమాట. రోల్ ఉంటుంది కదా, అల్యూమినియం రోలు, దాంట్లో అయితే నూరారు. సో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తనకు ఇలాంటి కారము అవి అయితే పచ్చికాయల కారము, చింతపండు కారము, తొక్కు ఇట్లాంటివి అయితే మస్తు ఇష్టం అనమాట. సో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. నాకు పెద్దగా అంతా తింటాను, బట్ చేయడానికి అంత అంత టేస్టీగా అయితే చేయను అనమాట. సో కాబట్టి మా వారైతే చాలా బాగా చేస్తారు. ఇంకా తన ఫ్రెండ్ కూడా ఈరోజు నిమ్మకాయ కారం ఒక టిఫిన్లో అయితే తీసుకొని వచ్చారనమాట. సో విలేజ్కి వెళ్ళి తెచ్చారు. సో కొంచెం అయితే తెచ్చిండు అనమాట టేస్ట్ కోసము. అంటే కారము ఏ కారము చాలా ఇష్టంతో తింటాడనమాట. సో ఏదో ఒకటి ఉండాలి, ఇంకా లేకుంటే చిడి చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం లేకుంటే ఇప్పుడు చూపించాను కదా ఈ మిరపకాయలు, దీంతో అయితే తొక్కు అయితే నూరుకుంటాడనమాట. టమాటో, పచ్చికాయలు, ఇంత ఉప్పు జీలకర్ర వేసి తొక్కు నూరి పెడితే పప్పు అన్నం ఉన్న రోజు కొంచెం తింటే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా లంచ్ ఈరోజు మర్చిపోయాను, స్కూల్ అయితే లేకుండే. సో ఎలక్షన్స్ కదా, సో ఎలక్షన్స్ ముంబైలో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కదా, సో హాలిడే అనమాట ఈరోజు వాళ్ళకు. ఇంకా ఏదో ఒకటి పని పెట్టాలి కదా, ఇంకా లంచ్ కోసం కొంచెం లేట్గా అయ్యింది. లేట్గా అయినందుకు ఇక వాళ్ళకు చెవులకాయ ఉంటుంది కదా, చెవులకాయ చిరుమనికి అయితే ఇచ్చానమాట. ఇద్దరు కలిసి చేశారు. సో చాలా ఫటాఫట్ అయితే అయ్యింది నా వర్క్. కుకింగ్ వర్క్ కూడా అంత టైం పట్టలేదు అనమాట వాళ్ళు హెల్ప్ చేసినందుకు. ఇంకా వాళ్ళు అలా చిదిమిన తర్వాత ఉంటుంది కదా తొడిమెలు, దాన్ని అయితే వాళ్ళు కౌంటింగ్ చేస్తుంటారు అన్నమాట. సో ఎవరు ఎక్కువ చిదిమారు అంటే మమ్మీ వాళ్ళకే గుడ్ చెప్తుందని అలా కౌంటింగ్స్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్టడీ టైము. నేను కిచెన్లో ఇంకా వర్క్ చేసేటప్పుడు ఇలా స్టడీ చేస్తూ ఉంటారు. ఇంకా మధ్యలో నాకు డిస్టర్బ్ కూడా చేయడానికి వస్తారనమాట. నాది మమ్మీ ఇది ఓవరాల్ తీసుకో, నాది ఇది అయ్యింది అట్లా అని. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారు కదా, సో నేను ఇంట్లోనే చెప్తూ ఉంటాను. సో అదనమాట. సో అక్కడైతే మా ట్యూషన్ ఫీజు మనీ సేవ్ అయితే అవుతుంది. ఇప్పుడు పాప వచ్చేసి 6th స్టాండర్డ్, బాబు 3rd స్టాండర్డ్ కదా. ఇప్పటివరకు అయితే ట్యూషన్ అయితే పంపించలేదు. నర్సరీ జూనియర్లో ఉన్నప్పుడైతే పంపాను అనమాట. జూనియర్ సీనియర్ అప్పుడు కూడా 6 months అట్లా పూర్తిగా కంప్లీట్లీ 1 year అట్లా ఎప్పుడు పంపలేదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మదర్ డాటర్ కాంబో డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కటింగ్స్ అయితే అన్నీ చేసి పెట్టాను ఆల్మోస్ట్. ఇంకా పాపదైతే 1 year బేబీ అనమాట. 1 year బేబీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను, చూపించాను కదా ఇందాక అది. బట్ దాని స్లీవ్స్ అయితే పెద్దగా అంతా నాకు నచ్చలేదు అదనమాట. సో ఎట్లుంది మీరు కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మదర్ అంటే మా సిస్టరే అనమాట. మా సిస్టర్దే డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. పెద్దగా నాకు స్టిచ్చింగ్ అయితే ఏం రాదు, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. బట్ ప్రతి ఒక్కటి స్టిచ్ అయితే చేస్తాను, అంత కాన్ఫిడెంట్ అయితే ఉంది అనమాట. సో అందుకే ఈ లాంగ్ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఆ బార్డర్ తీసి కింద డబల్ బార్డర్ కోసం అయితే కట్ చేసి అలా పెడతానమాట. సో అందుకే కట్ అయితే చేస్తున్నాను ఇక్కడ. మా సిస్టర్ నాకన్నా కొంచెం హైట్ అయితే తక్కువ ఉంటుంది, నేను మస్తు హైటెడ్ ఉంటాను అనమాట. మా సిస్టర్ నాకన్నా ఒక 4-5 inches అలా షార్ట్గా ఉంటుంది అనమాట. సో తన కోసం లేకపోతే ఇదే డ్రెస్ నాకు స్టిచ్ చేస్తే ఫుల్ సారీ లెంత్ అయితే అవుతుంది అనమాట. ఇంకా కొంచెం తక్కువనే అవుతుంది, కటింగ్ చేసే అవసరమే లేదు, ఫటాఫట్ స్టిచ్ చేసుకుంటా. షార్ట్ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే మెజర్మెంట్తో ఇంకా మొత్తం ఇంకా కట్ చేయాలి, ఇంకా చీర మొత్తం వేస్ట్ పైన. ఒక 5 inches అట్లా సారీలో 5 inches పట్టి మొత్తం కట్ చేసి పాడేసాను అనమాట. సో అలా చేసి ఇలా ఇక్కడ బార్డర్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇంకా
సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ అయితే చేయండి. సో కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టడం లేదు కాబట్టి ఛానల్ కూడా రీచ్ అవ్వట్లేదు, అది నాకైతే బాగా అర్థమైంది అదనమాట. సో ఇప్పటికెళ్ళి వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను, ఓకేనా.